పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ఉన్నాము. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్ అయితే దాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు కావాలని రాజకీయం చేస్తున్నాయని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. రాజకీయం చేసినాము, మీకన్నా దరిద్రం రాజకీయం చేస్తామా మేము? ఎవరు రాజకీయం చేసిండు? రాజకీయం అంటే ఏంది? పహల్గాం ఘటన జరిగినప్పుడు ఫస్ట్ నేను మాట్లాడినా ల్యాప్సెస్ ఆఫ్ గవర్నమెంట్ అని. అది కరెక్ట్ కాదా? ఈరోజు ఏం చేసిరు మీరు? ఎవడో అమెరికాకు సంబంధించిన ట్రంప్ గాడు పెట్టిన ట్వీట్ని బేస్ చేసుకొని మీరు సీజ్ ద ఫైర్ అన్నారు. ఎవరు చేసిండు రాజకీయం? మేము రాజకీయం చేయాలంటే సీజ్ ద ఫైర్ మీద ఎప్పుడో రాజకీయం చేస్తుండే. 270 మంది దగ్గర 242 వాళ్ళు, కొంతమంది డాక్టర్లు చనిపోతే రాజకీయం చేయకుంటే ఏం ఆడతారా? రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ రాజకీయం చేయకుంటే ఏం చేస్తుంది? గోటిలాట ఆడుతుందా? రాజకీయ పార్టీ ఏం చేయాలి? రాజకీయమే చేయాలి. మీరు చేసిన తప్పు అని ఎత్తి చూడడమే రాజకీయం అంటారు. ఎస్, బరాబర్ ఎత్తి చూపిస్తాం. ఒక ప్రతిపక్షంగా, దేశ ప్రతిపక్షంగా ఉన్న మా పార్టీ మీరు చేసింది తప్పు అని చెప్పడంలో తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసిన తప్పే అని చెప్తాం. అంటే మీరు అక్కడ జనాలు చనిపోతుంటే ఏవియేషన్ మినిస్టర్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారా అంటున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకో బ్రదర్, గతంలో 1956 జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి. ఓకే, ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వేస్ మినిస్టర్. మహబూబ్ నగర్లో ఇన్సిడెంట్ అయిన చాలామంది చనిపోయారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? అకౌంటబిలిటీ తీసుకొని ఆ రోజు రిజైన్ చేసిండు. ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. అదేవిధంగా బాంబే బ్లాస్ట్ తర్వాత శివరాజ్ పాటిల్ గారు అకౌంటబిలిటీ తీసుకొని 2008 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అదే రోజు ఇమ్మీడియట్గా రిజైన్ చేసిన వ్యక్తి శివరాజ్ పాటిల్ గారు. అది కదా అకౌంటబిలిటీ అంటారు. అంటే మరి ఇప్పుడు ఎవరిని బాధ్యత వహిస్తున్నామని చెప్తున్నాం మేము. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే ఈరోజు జరుగుతున్న ల్యాప్సెస్ గుజరాత్లో జరిగిన ఫ్లైఓవర్ ఇన్సిడెంట్ అనుకోండి, ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా పహల్గామ్ ఇన్సిడెంట్ అనుకోండి, ఈరోజు జరిగిన ఏవియేషన్ ఇన్సిడెంట్ అనుకోండి, ఇవన్నిటికీ కారణం వహిస్తూ ప్రధానమంత్రి ముందుగా రాజీనామా చేయాలి. వేరే వాళ్ళు వీళ్ళు రాజీనామా చేస్తే నేను మాట్లాడితే కామెడీగా అనిపించవచ్చు మీకు, కానీ కొంచెం దూరదృష్టితో మాట్లాడండి, దూరదృష్టితో ఆలోచించండి. ఈజ్ ఇస్ ద వే వి బిహేవ్. ఏమి జాగ్రత్తలు తీసుకుందండి? 270 మంది ఒక ఇన్సిడెంట్లో చనిపోతే మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? ఇదే హైదరాబాద్లో కంటోన్మెంట్లో ఒక గుడి దర్వాజా పగిలిపోతే దానికి బీజేపీ పార్టీలో ఉన్న నాయకులందరూ వస్తారు, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ల్యాప్సెస్ ఆఫ్ డీజీపీ అంటారు, ల్యాప్సెస్ ఆఫ్ ఎస్బీ అంటారు, ల్యాప్సెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. సో వాట్ ఈరోజు ఎక్కడ ఏం ల్యాప్సెస్ అయినా చెప్పాలి కదా మీరు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా మీకు. మరి ఈరోజు ల్యాప్సెస్ కావా ఇవన్నీ? సో నేను అనేది ఒకటే బ్రదర్, ఎప్పుడైనా సరే ఈరోజు జరుగుతున్న ల్యాప్సెస్కి మినిమం బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి ఈ దేశానికి. నా నుంచి తప్పు జరుగుతుందని క్షమాపణ చెప్పాలి ఆయన. అంటే అక్కడ ప్రదేశానికి జరిగిన ఫ్లైట్ క్రాష్ జరిగిన ప్రదేశానికి ఇంకా రాహుల్ గాంధీ వెళ్ళలేదు అని కూడా బీజేపీ వాళ్ళు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చెత్త ఊడవడానికి మీరు తీసుకున్న టైము, చెత్త 3 గంటలలో చెత్త ఊడ్చేసినాం అక్కడి నుంచి అని టీవీలలో స్క్రోల్ వచ్చింది. అది చూస్తే మాకు అర్థమైపోయింది మీరు ఎంతవరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేసిరు అనేది. రాహుల్ గాంధీ రాలేదా? రాహుల్ గాంధీ పహల్గాం పోయొచ్చింది. మరి నువ్వెందుకు పోయి రాలే పహల్గాంకి? నేను అడుగుతున్నా. పహల్గాంకి రాహుల్ గాంధీ గారు పోయొచ్చిర్రు, ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకంత లేట్గా పోయారు, అమిత్ షా గారు ఒక రెడ్ కార్పెట్ వరుసుకొని పహల్గాం పోయాల్సిన అవసరం ఏముండే? ఇవన్నీ నేను లేవదీయవచ్చు కదా, అవన్నీ కూడా నేను మాట్లాడవచ్చు కదా. రాహుల్ గాంధీ గారి గురించి మీరా మాట్లాడేది? హ్యుమానిటీ, ఒక హ్యుమానిటీ ఉన్న మనుషుల్లో ఈ దేశ చరిత్రలో ఎవడన్నా ఉన్నాడంటే అదొక రాహుల్ గాంధీ గారేనండి. ఆయన గురించే మీరు మాట్లాడుతున్నది ఈరోజు.